తమ యొక్క జీవితాలు గడిపే భాగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా నువ్వే పడుతున్న వీడియోలు ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క గృహాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఈ యొక్క గృహం మీద మీ యొక్క పవిత్రాత్మ ఆశీస్సులను, దీవెనలను, వరాలను కుమరిస్తూ మీ యొక్క సాన్నిధ్యాన్ని సహకారాన్ని ఉంచుతూ ఈ యొక్క గృహంలో మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా వీరికి తోడుగా ఉంటూ ఈ యొక్క ప్రార్థన ఆలకించి వీరికి బదులు పలకమని ప్రార్థన చేస్తున్నా. అలాగే ఈ యొక్క కుటుంబంలో వసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించే కృపను, భాగ్యాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా ఈరోజు మరణ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న యేసుపాదము గారిని మరొకసారి స్మరించుకుంటూ ఉన్నాం. ఆయన ఎన్నో జీవితంలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను, పొరపాట్లను అన్ని కూడా మన్నిస్తూ ఆయనకు ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించి ఆయన యొక్క ముఖకాంతిని రక్షించే కృపను, భాగ్యాన్ని దయచేసి కుటుంబ సభ్యులకు వారు లేని లోటును దయచేస్తూ కుటుంబానికి ఓదార్పును, శాంతిని, సమాధానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే శిష్యు గారిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. తండ్రి, శిష్యు గారిని దీవించండి, ఆస్వాదించండి, వారికి ఆరోగ్యం ప్రసాదిస్తూ ముఖ్యంగా వారు చేస్తున్న సేవలో మీరు తోడుగా ఉంటూ ఆ యొక్క సేవలో వాళ్ళు ఫలప్రదంగా మారే భాగ్యాన్ని దయచేసి మీ యొక్క దీనులు జనాలకి, ప్రజలకు అందించే భాగ్యాన్ని వాళ్ళు దయచేయమని, అలాగే ఇక్కడ మీరు చేసిన బంధుమిత్రులను దీవించి ఆశీర్వదిస్తూ ప్రభావ వాళ్ళు ఈ రోజు ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో సంతోషంగా, ఆనందంగా నీ యొక్క కృపను, నీ యొక్క అనుగ్రహాన్ని వారు మోసుకుని ఇంటికి వెళ్ళే భాగ్యాన్ని వారు ప్రసాదించి ఈరోజు జరిగిపోయే కార్యక్రమాన్ని జగన్గా దీవించి ఎటువంటి లోపాలు, అవరోధాలు కలగకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కుటుంబానికి గౌరవంగా మార్చే కార్యక్రమంగా దాన్ని తయారు చేయమని అబ్బు వెళ్తున్నాక ప్రభు మీతో ఉండేగాక. అయిపోయింది లేహ సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ యొక్క కుటుంబాన్ని, గృహాన్ని, బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించుగాక.